మీరు ఎప్పుడైనా గమనించిర్రా ఎన్నికలు దగ్గర పడుతున్నాయాళ్ళ నాయకుల ఇండ్ల మీద షెక్కింగ్లు అవుతుంటాయి. జనాలకు పంచేతానికి పైసలు దాచుంటారని అనుమానం ఉన్నోళ్ళ ఇండ్లను షెక్కింగ్లు చేస్తుంటారు అధికారులు. ఇగో గిట్లనే పట్నంలో ఉన్న కార్ పార్టీ నాయకుల ఇండ్లలో కూడా షెక్కింగ్లు అయినాయి. ఓట్లు దగ్గర పడుతున్నాయల్లా కారు పార్టీ నాయకుల ఇండ్ల మీద చెక్కింగ్లు అయినాయి. మోతీనగర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారింట్ల, పుకటిపల్లి ఉండే ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు సారింట్ల చెక్కింగ్లు చేసిరు అధికారులు. అయితే ఓట్ల కోసం నోట్లు పంచుదామని డబ్బుల కట్టలు తెచ్చి వీళ్ళ ఇళ్లలో దాచిపెట్టారని అధికారులకు మతలా వచ్చిందట. మరి ఆ ముచ్చట ఎంతవరకు నిజమో ఏమో మనకైతే తెలియదు గాని ముచ్చట చెవిలో పడంగానే ఫ్లయింగ్ స్క్వాడ్లు పోయి ఇల్లంతా ఇంకులాడిరు. ప్రతి అర్ర బీర్వా సూట్ కేసులు తనాబిలు ఆని గాలిచ్చిరు. కానీ ఎక్కడ ఇంత పైకం పట్టుబడలేదట. ఇక ఇదే ముచ్చట మీద ఎమ్మెల్సీ రవీంద్రరావు సార్ మాట్లాడుకుంటే గిట్ల అన్నాడు. ఇక్కడ దొరకకపోతే ఏమైనా పెట్టి అరెస్ట్ చేయాలి. ఇక్కడ బయట నుంచి వచ్చిన నేతలు గాని స్థానిక నేతలను గాని బెదిరించాలి, కేసులు పెట్టాలి, క్షేత్రం నుంచి తరిమించాలి, లేకుండా చేయాలనే ప్రయత్నం నిన్న సాయంత్రం జరిగినట్టుగా తెలుస్తుంది. రవీంద్రనాథ్ గిట్లంటుంటే అటు మర్రి జనార్దన్ రెడ్డి సార్ సర్కారు మీద అగ్గి మీద గుగ్గిలమైండు. మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోనే లేవు, అసొంటిది మా ఇండ్ల మీద ఎట్లా పడతారు? ఒకవేళ అనుమానం వచ్చిరే అనుకో, మమ్మల్ని అడిగితే మేము ఏదైనా చూపిస్తాం కదా, సహకరిస్తాం కదా. అట్లా కాకుండా మమ్మల్ని బయట తోలి మీరు ఇంటి మీద పడుడేంది? నా ఇంట్లో ఒక్క పైస లేదు, గివే ఉన్నాయి గొంచపోరే అని మాట్లాడుకొచ్చిండు. ఇవి దొరికినాయి, ఇగో ఇక్కడనే పోలీసులకు ఇవి దొరికినాయి అంటారు. ఇవి దొరికినాయి, ఇవి దొరికినాయి. అదన్నట్లు ఎన్నికల కోడ్ ఉన్నాక సూత ఇంటి మీద పడి దాడులు చేసిరు. కావాలనే సర్కారు వాళ్ళు కారు పార్టీని బదనం చేయ చూస్తారు. ఇదంతా జనం చూస్తూనే ఉన్నారని మాట్లాడుకొచ్చిండు సారు. మొత్తానికి 2 జాగాలలో దోలాడితే ఎక్కడే నోట్ల కట్టలు పట్టుబడలేదట. మరి ఓట్లు దగ్గర పడుతున్నాయాల ఈ చెక్కింగ్ల ముచ్చట ఈడికే సల్లబడుతుందో లేకుంటే ఇంకేటన్నా అయితే చూసుకుంటూ పోవాలి.